కనకధారకు స్వాగతం. కనకధార పారాయణం ఈ రోజుకి నాది 9 రోజులండి. కొంతమందికి 10 రోజులు అయి ఉంటాయి. ఎందుకంటే శ్రావణం స్టార్ట్ అయిన రోజే స్టార్ట్ చేశారు. అయితే వీడియో ఎవ్రీడే పెడదాం అనుకుంటే మధ్యలో కుదరట్లేదండి. నిన్న కుదిరింది, రేపు కుదిరితే పెడతాను, లేకపోతే లేదు. ఈ మధ్యలో మీరు అడిగిన డౌట్స్ని నేను ఆన్సర్ ఇస్తూ ఈ వీడియో అనమాట. ఫస్ట్ కామెంట్ ఏంటి అంటే, స్వప్న నాకు శుక్రవారం రేపు అనగా ఆ రోజు నైట్ నాకు కలొచ్చింది. అమ్మవారి గుళ్ళో పంతులు గారు కుంకుమార్చన చేస్తున్నట్టు కలొచ్చింది. అది దేనికి సంకేతం స్వప్న? అమ్మవారు నన్ను చేయమంటున్నారా, లేకపోతే అమ్మవారు నాకు కనిపించినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా అని? డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవ్వండి. అండ్ శుక్రవారం రోజు మంచిగా మనం ఇప్పుడు శ్రావణ మాసం అనే కాదు, ఎవ్రీ శుక్రవారం కుంకుమార్చన చేసుకుంటే కనుక చాలా మంచిదండి. తప్పకుండా చేసుకోండి. అంటే మీకు కుదిరితే తప్పకుండా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అంత మంచి కళ వచ్చినందుకు నిజంగా మీరు అదృష్టవంతులు, హ్యాపీగా ఫీల్ అవ్వండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కనకధార పారాయణం మనతో పాటు చేస్తున్నారంట. కాకపోతే 5 రోజులు నేను ఉపవాసం ఉండగలిగాను, మిగతా రోజులు నేను ఉండలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఫాస్టింగ్ చేయట్లేదు అంటే ఏం పర్లేదండి. మీరు 5 days కూడా ఉన్నా ఉండకపోయినా పర్లేదు. కాకపోతే మీరు నాన్ వెజ్ తినకుండా పారాయణం చేసుకోవచ్చు. చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ రెగ్యులర్గానే తినేసి పారాయణం చేసుకున్నాం. మా పెద్ద చెల్లి కూడా అంతే. కుదిరితే ఉపవాసం ఉండండి. ఉపవాసం అనేది కంపల్సరీ ఏం కాదు. మనం చేసేది పారాయణం కూడా ఒక్కసారి చదివినా భక్తితో చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వప్న నందదీపం పెట్టినప్పుడు ఇంట్లో 24 hours దీపం ఉన్నప్పుడు పైన కొలికి తీయమని చెప్తున్నావు కదా, కత్తెరతో కొలికి తీసేటప్పుడు దీపం కొండెక్కుతుంది, చాలా భయం వేస్తుంది, నాకు తీయడం రావట్లేదు అని 2-3 కామెంట్స్ వచ్చాయి. స్టార్టింగ్లో నాకు కూడా అలాగే అయిందండి. దానికి చిన్న టెక్నిక్ ఉంటుంది. ఓపిక్గా ప్రశాంతంగా కూర్చొని మెల్లిగా తీయాలి. టక్ టక్ తీస్తే కొండెక్కుతుంది. సో అప్పుడు నేను గుళ్ళో పంతులు గారిని అడిగాను అనమాట. అంటే స్టార్టింగ్ డేస్లో అడిగితే జాగ్రత్తగా తీయాలి, అదే మరి టెక్నిక్ ఉంటుంది, నిదానంగా తీయు, నీకు అలా భయం వేస్తే కనుక మనం ఏకదీపం, ఇప్పుడు హారతి ఇచ్చేది ఉంటుంది కదా, దానికి అంటే ఓన్లీ 1 వత్తి వేసి ఏకదీపం వెలిగిస్తాం కదా, ఫస్ట్ దీపానికి ఏకదీపం వెలిగించి పక్కన పెట్టుకోండి. కొలికిని నిదానంగా ఓపిక్గా తీయండి. వస్తే ఓకే. పొరపాటున ఏదైనా సరే మీకు కొండ ఎక్కితే కనుక ఏకదీపంతో మళ్ళీ వెలిగించండి. ఎందుకంటే ఆ నిప్పుని ఇక్కడ తీసుకున్నాం కదా, సో అదే దీపం వెలుగుతున్నట్టు, సో మళ్ళీ ఏకదీపంతో వెలిగించండి. అలా అని అయ్యో నేను చేస్తుంటే కొండెక్కింది అశుభం అట్లా ఏం ఫీల్ అవ్వకండి. అట్లాంటిది ఏమి ఉండదు. కాకపోతే మీరు మెల్లిగా తీస్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది. ఏకదీపం ముందే పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. హ్యాపీ కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, స్వప్న కనకధార పారాయణం చదువుతున్నాం. కనకధార పారాయణం చదివిన తర్వాత లాస్ట్కి ఉద్వాసన రోజు ఖచ్చితంగా భోజనాలు పెట్టాలా అని అడుగుతున్నారు. భోజనాలు పెడితే మంచిదండి. అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది. సో అన్నదానం చేయగలిగితే, అంటే ప్రసాదం పెట్టగలిగితే చాలా మంచిది. కుదరకపోతే వాయనాలైనా ఇవ్వండి. వాయనాలు కూడా మిమ్మల్ని 20 మందిని 30 మందిని పిలిచి ఇవ్వమని చెప్పట్లేదు. కుదిరితే 5 మందినైనా పిలిచి వాయనం ఇస్తే అమ్మవారి ఎవరి రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి, సో మనం ఇంత పూజ చేసుకున్నాం, అమ్మవారికి వాయనం ఇస్తే అదొక తృప్తి అన్నమాట, శుభకరం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అండి. కంపల్సరీ హెడ్ బాత్ చేయాలా, పసుపు గౌరమ్మని లాస్ట్ డే ఏం చేయాలి? పసుపు గౌరమ్మని మన ఇంట్లో ఉన్న చెట్లల్లో వేసి మనం వాటర్ పోయొచ్చు. తులసమ్మ చెట్టులో వేయకుండా వేరే చెట్లలో వేసి వాటర్ పోయండి. అలాగే కావాలంటే ఫేస్కి రుద్దేసుకొని ఫేస్ వాష్ చేసుకోవచ్చు. తలస్నానం ఎవ్రీడే అవసరం లేదండి. దీనికనే కాదు, ఏ పూజకైనా సరే ఆడవాళ్ళకి కంపల్సరీ హెడ్ బాత్ అనేది లేదు. ఒకసారి నా వీడియోసే కాదు, పెద్ద వాళ్ళ వీడియోస్ ఉంటాయి కదండి, నండూరి గారి వీడియోస్ చూడండి, గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారిని కూడా అడుగుతూ ఉండండి. ఇవన్నీ అడిగిన క్వశ్చన్సే అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేయట్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఉద్వాసన చెప్పే రోజు అంటే పొద్దున చెప్పేసి అప్పుడే తీసేయాలా, లేకపోతే మాకు కుదరకపోతే కనుక ఈరోజు ఉద్వాసన చెప్పేసి రేపు ఉద్వాసనలో అంటే మనం పెట్టిన పసుపు గౌరమ్మని తీయాలా అని అడుగుతున్నారు. అంటే ఏ రోజైతే మనం ఉద్వాసన చెప్పేస్తున్నామో అప్పుడే మనం పసుపు గౌరమ్మని తీసి చెట్లలో వేయాలండి, లేదా పారే నీళ్ళల్లో అయినా వేసుకోవచ్చు. అంటే ఈరోజు అమ్మవారిని చలిపి రేపు తీయడం అనేది నాకు తెలియదు, అంటే నేను ఎప్పుడు అలా చేయలేదు. సో ఒక 5-10 minutes టైం తీసుకొని ఆ రోజే మనం ఉద్వాసన చెప్పేసి చెట్లల్లో కానీ పారే నీళ్ళల్లో కానీ వేయండి. ఇన్ కేస్ ఆ రోజు కుదరలేకపోతే కనుక అన్నీ ఒక కవర్లో పెట్టేసుకొని దేవుని రూమ్లో పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే అయినా సరే మీరు వాటర్లో వేయచ్చు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, సంకీర్తనమ్మని చూపించండి అని చెప్పేసి లాస్ట్ వరాహి నవరాత్రుల దగ్గర నుండి మనల్ని అడుగుతూ ఉన్నారు. అంటే నేను చాలాసార్లు చెప్పానండి, అక్కకి రావడం ఇష్టం లేదు, ఎవరిష్టం వాళ్ళది. వీడియో ముందు వచ్చి ప్రజెంట్ చేయడం, తనకి షో ఆఫ్ చేయడం ఇష్టం లేదు. అలా ఇష్టం లేదు అన్న వాళ్ళని నేను ఎలా బలవంతం చేస్తాను? అయినా అక్కిచ్చే సమాచారాలన్నీ నేను మీకు ఇస్తూనే ఉన్నాను. అమ్మ చెప్పిందే నేను మీకు చెప్తున్నాను కాబట్టి తను రావాలి, మీరు కంపల్సరీ రావాలి అని నేను ఫోర్స్ చేయను. మీరు కూడా నన్ను అడగొద్దు ప్లీజ్. తనకి రావాలి అని అనుకున్నప్పుడు తప్ప
తప్పకుండా వస్తారు. ఇప్పుడు మొన్న వాయిస్ ఇచ్చారు, అంతకుముందు వాయిస్ కూడా మనకి వినిపించేది కాదు, మొన్న వాయిస్ ఇచ్చింది. ఏదో ఒక రోజు తప్పకుండా అమ్మ మనకు కనిపిస్తారు. బట్ ఫోర్స్ మటుకి చేయొద్దు, నేనైతే అస్సలు చేయను. ఒకరు మార్నింగ్ అంటే రోజు కనకధార పారాయణం చేస్తున్నారంట. ఆ రోజు కూడా అంటే నిన్ననో మొన్ననో పొద్దున్న కనకధార పారాయణం చదివేసుకున్నాను, సాయంత్రం తెలిసిన వాళ్ళు చనిపోయారు, సో ఈవినింగ్ చేయలేదు. మరి ఈవినింగ్ చేయకపోతే ఆ డే కౌంట్కి వస్తుందా రాదా అంటే ఖచ్చితంగా కౌంట్కి వస్తుంది. మీరు మార్నింగ్ ఒకసారి కనకధార పారాయణం చెప్పేసుకుంటే అది కౌంట్కి వచ్చేస్తుంది. ఈవినింగ్ ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో చేసుకోవడం కుదరకపోతే ఏం పర్వాలేదు, కౌంట్కి వస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరికైనా సరే పీరియడ్స్ ఉన్నాయనుకోండి, ఈరోజు మార్నింగ్ కనకధార పారాయణం చదివేసుకున్నారు, నేను చదివేసుకున్న, పొద్దున పూజ అయిపోయింది, మధ్యాహ్నం నాకు పీరియడ్స్ వచ్చాయి, సాయంత్రం నాకు పీరియడ్స్ వస్తే ఈ డే నాకు కౌంటే అవుతుంది. ఎందుకంటే పొద్దున పూజ చేసేసుకున్నాం కాబట్టి ఈ డేని మనం కౌంట్ చేసుకోవచ్చు. సో ఈ డేని కౌంట్ చేసుకుని మధ్యలో 3 days అంటే 2nd, 3rd, 4th ఆ 3 days తీసేసి మళ్ళీ 5th డే నుండి కౌంట్ అవుతుంది అనమాట. మీరు పూజ చేసేసి దేవుని రూమ్లో నుండి బయటకు వచ్చేస్తే డెఫినెట్గా కౌంటబులే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను 11 రోజులు పారాయణం చేయాలని అనుకున్నాను, బట్ పసుపు గౌరమ్మని నేను పెట్టుకోలేదు స్వప్న. మరి ఉద్వాసన చెప్పే రోజు నేను ఓడిబియ్యం పోయొచ్చా అంటే, మీరు పసుపు గౌరమ్మని పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మన ఇంట్లో అమ్మవారికి మనం ఎప్పుడైనా ఓడిబియ్యం పోయొచ్చండి, అందులో తప్పేం లేదు. మీరు 11 days కంప్లీట్ అయిపోయిన తర్వాత చదువుకున్న తర్వాత, పొద్దున చదువుకుంటారు కదా, చదువుకున్న రోజే ఓడిబియ్యం కూడా పోసేసి అమ్మకి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోండి. అలాగే ఇంకొకరు ఏంటి అంటే, నేను పసుపు గౌరమ్మని పెట్టుకున్నాను, పసుపు గణపతిని అంటే గౌరమ్మని పసుపు గణపతిని పెట్టుకోవాలా అని అడుగుతున్నాను అనమాట. జనరల్గా అయితే అమ్మవారి విగ్రహం ఉంటుంది కాబట్టి, మా ఇంట్లో అయితే అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి ఓన్లీ పసుపు గణపతిని పెట్టుకుంటాం. కొంతమంది అంటే 2 పెడతారు, కొంతమంది ఒకటి పెట్టుకుంటారు అనమాట. అంటే గౌరమ్మని మళ్ళీ పెట్టుకోకుండా పసుపు గౌరమ్మని పసుపు గణపతిని రెండింటిని ఒకటే చేసి పెడతారనమాట. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చేస్తారని. కొంతమంది 2 పెడతారు, అంటే మీ ఇంట్లో అత్తగారిని అడగండి, అలా మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, స్వప్న మరి నేను ఊరికి వెళ్ళాల్సి వస్తుంది, నేను కంపల్సరీ ఊరు వెళ్ళాలి ఒక 2-3 daysలో. మా ఆయన కూడా నాతో పాటు పారాయణం చేస్తున్నారు, మరి మా ఆయన ఇంట్లో చేసుకుంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి. ఒక్కసారి నాకు అలా జరిగింది, అంటే అత్యవసర పరిస్థితిలో వెళ్ళాల్సి వస్తే వెళ్ళి మీరు అక్కడ చేసుకోండి, మీ ఇంట్లో మీ ఆయన చేస్తే సరిపోతుంది. బట్ ఇద్దరూ కలిసి 21 days ఇంట్లో ఉండి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా తప్పదు అంటే నాకు తెలియదు కదా అక్కడికి మీరు ఎందుకు వెళ్తున్నారో, అవసరం ఏంటి అన్నది, అది మటుకి చూసుకొని వెళ్ళాల్సి వస్తే ఒకరోజు వెళ్ళండి. బట్ 21 days నేనైతే ఇంట్లోనే నిద్ర చేస్తాను అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక టీనేజ్ అమ్మాయి మనకి కామెంట్ రాసింది, అక్క నాకు టీనేజ్, నేను ఇప్పుడు చేసుకోవచ్చు అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. అమ్మకి కన్నపిల్లలు చేస్తే ఇంకా చాలా ఇష్టం అంటే హ్యాపీగా చేసుకోండిరా, చాలా చాలా బాగుంటుంది, ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో ఈరోజు క్వశ్చన్స్ అయితే ఇవ్వండి. కొంతమంది అడిగినవే మళ్ళీ మళ్ళీ రిపీట్ అడుగుతున్నారు కాబట్టి ఆల్రెడీ సమాధానం ఇచ్చింది అయితే నేను చెప్పట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను సంకీర్తనమ్మని అడుగుతూ ఉన్న, ఉద్వాసంది వీడియో పెట్టండి అక్క, ఆడియో పెట్టండి అంటే పెడతా అని ఇప్పటివరకు పెట్టలేదు. తను పెట్టిన వెంటనే నేను డెఫినెట్గా మీకు పెట్టేస్తాను. ఈరోజు 9th day కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితిలో సంకీర్తనమ్మని అడిగి ఖచ్చితంగా పెట్టిస్తాను. ఎందుకంటే రేపు మీకు పెడితేనే కదా ఎల్లుండి మీరు ఉద్వాసన చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు 100% పెట్టమని చెప్పి రేపైతే ప్రామిస్ నేనైతే రేపు కంపల్సరీ రిలీజ్ చేస్తాను. సారీ ఫర్ ద డిలే. అండ్ ఇలాగే కనకధార పారాయణం చేసుకోండి, అమ్మదయ మనందరి మీద తప్పక ఉంటుందని నేను కోరుకుంటున్నాను. చూస్తూ ఉండండి కనకధార ఛానల్ని మటుకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.